ఈరోజు అంబేద్కర్ 126 జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బషీర్బాగ్ చౌక్లోని బాబు జగ్జీవన్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే దళిత హక్కుల పోరాట సమితి కన్వీనర్ గుండా మల్లేశం గారు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మల్లేశం గారు మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జయంతి ఉత్సవాలు యావత్ భారతదేశంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇవాళ దేశ రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో అంబేద్కర్ గారి సామాజిక అంశం పెద్ద ఎజెండాగా భారతదేశం ముందున్నది అనే విషయం ఈ సందర్భంగా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అణగారిన వర్గాల ప్రయోజనాల కోసం ఉన్నత వర్గాల దుర్మార్గాలకు వ్యతిరేకంగా అగ్రవర్గాల దురహంకారాలకు వ్యతిరేకంగా స్వయంగా కష్టాలు అనుభవించి పోరాటాలు సాగించి ఒక అంచెలంచెలుగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి అంబేద్కర్ గారి 126వ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ గారు మన దేశంలో ఒక సామాజిక విప్లవకారుడు. అణగారిన దళితుల కోసం ఆయన చెయ్యని పనంటూ లేదనే విషయం సందర్భంగా చెప్తాను. మనువాద సిద్ధాంతం ఏదైతే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర వర్గాలుగా వృత్తులు చేసుకునే ప్రజలను కులాలుగా విభజించి ఏదైతే విభజించిందో ఈ విభజనకు గ్రహించినటువంటి అంబేద్కర్ గారు ఈ బ్రాహ్మణే పెత్తనం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి యోధుడు. ఆయన మహార్ అనేటువంటి ఒక చెరువునే తవ్వి దళితులకే చెరువు అంకితమని ఆయన స్వయం కృషి ద్వారా చేసినటువంటి ఒక గొప్ప విప్లవకర్త. ఆయన అనేక